స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా రాము అని ఒక పిల్లవాడు ఉండేవాడు. అతను తన తోటి పిల్లల కంటే పొట్టిగా ఉండేవాడు. అందుకని తన ఫ్రెండ్స్ అందరూ తన్ని వంకాయలా ఉన్నావు అని ఏడిపించేవారు. అలా అంటే రాముకు చాలా కోపం వచ్చేది. ఒకరోజు స్కూల్లో తన ఫ్రెండ్స్ ఇద్దరు పెన్సిల్ గురించి కొట్టుకుంటుంటే రాము వెళ్ళి ఒరే కొట్టుకోకండిరా అని ఏదో చెప్పబోయాడు. అంతలో కొట్టుకుంటున్న ఫ్రెండ్స్లో ఒకడు, ఏంట్రా వంకాయ ఎంత లేవు, నువ్వా మాకు చెప్పేది అన్నాడు. దాంతో రాము కోపం వచ్చి, నన్నే వంకాయ అంటావా, బఠానీ బుష్ అన్నాడు. వెంటనే ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ బఠానీలా అయిపోయారు. రాముకి చాలా ఆశ్చర్యం వేసింది. అయినా కూడా వాళ్ళు చిన్న చిన్న బఠానీల్లో మారిపోవడం భలే సరదాగా అనిపించింది. విషయం తెలుసుకున్న రాము క్లాస్ టీచర్, రాము నీ ఫ్రెండ్స్ ఇద్దరు ఏరి అని అడిగారు. అది నేను వాళ్ళిద్దరినీ బఠానీల్లా చేసేసాను టీచర్ అన్నాడు రాము. ఏంటి వంకాయ అంత లేవు, నువ్వు వాళ్ళిద్దరిని బఠానీల్లా చేసావా అన్నారు టీచర్. నన్నే వంకాయ అంటావా, బఠానీ బుష్ అన్నాడు. టీచర్ బఠానీలా అయిపోయారు. ఇది విన్న హెడ్ మాస్టర్ సార్ రాముని పిలిచి, రాము నీ ఫ్రెండ్స్ ఇంకా టీచర్ ఏరి, నిజం చెప్పు అన్నారు. అది నేను వాళ్ళని బఠానీలా చేసేసాను సార్ అన్నాడు రాము. ఏంటి వంకాయ అంత లేవు, నువ్వు వాళ్ళని బఠానీల్లా చేసావా అన్నారు హెడ్ మాస్టర్. నన్నే వంకాయ అంటావా, బఠానీ బుష్ అన్నాడు హెడ్ మాస్టర్ సార్. బఠానీలా అయిపోయారు. ప్రిన్సిపల్ సార్ వచ్చి ఎందుకైనా మంచిదని రాముని ఇంటికి పంపించేశారు. ఇంటికి రాము తొందరగా వచ్చేసాడు కదా. వాళ్ళ అమ్మ అడిగింది, ఏంట్రా రాము తొందరగా వచ్చేసా, అప్పుడే స్కూల్ అయిపోయిందా అని. ఇవాళ నేను స్కూల్లో నా ఫ్రెండ్స్ని, టీచర్ని, హెడ్ మాస్టర్ సార్ని అందరినీ బఠానీలా చేసేసానమ్మా, అందుకే పంపించేశారు అన్నాడు రాము. ఏంటి వంకాయ ఎంత లేవు, నువ్వు వాళ్ళందరినీ బఠానీలా చేసావా అంది అమ్మ. నన్నే వంకాయ అంటావా, బఠానీ బుష్ అన్నాడు. అమ్మ బఠానీలా అయిపోయింది. రాము వాళ్ళ నాన్న వచ్చి, రాము అమ్మేదిరా అని అడిగారు. అమ్మని నేను బఠానీలా చేసేసాను నాన్న అన్నాడు రాము. ఏంటి వంకాయ ఎంత లేవు, నువ్వు అమ్మని బఠానీలా చేసావా అన్నారు నాన్న. నన్నే వంకాయ అంటావా, బఠానీ బుష్ అన్నాడు. నాన్న కూడా బఠానీలా అయిపోయారు. రాము ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. అమ్మ నాన్న కూడా బఠానీలా అయిపోయారు కదా. పాపం ఏడుపు వచ్చింది రాముకి. అద్దం ముందు నించుని, అవును వంకాయ ఎంత లేను, నేను అందరినీ బఠానీలా చేశానా అనుకున్నాడు. ఏంటి నన్నే వంకాయ అంటావా, బఠానీ బుష్ అన్నాడు అద్దంలో చూస్తూ. వాడు కూడా బఠానీలా అయిపోయాడు. స్టోరీ కంచికి చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.